ఒక 52 ఓల్డ్ మ్యాన్ తనకు భుజంలో బయట సర్జరీ జరగడం జరిగింది. సో దాంట్లో తనకు రొటేటరీ కఫ్ అంటే భుజంలో ఉన్న కండరం ఏదైతే టెండాన్ అటాచ్ అయి ఉంటుందో అది కట్ కావడం వల్ల లోకల్ హాస్పిటల్లో సర్జరీ చేశారు. అన్ఫార్చునేట్లీ తనకు ఇన్ఫెక్షన్ అయ్యి తర్వాత అక్కడ మళ్ళీ సర్జరీ చేయలేక హీ వాజ్ రెఫర్డ్ మా హాస్పిటల్కు. ఇక్కడ నేను చూశాను, ఇనిషియల్గా చూసి తను హీ వాజ్ ఆస్కింగ్ ఒకటేసారి అన్నీ క్లియర్ అయ్యేలాగా నాకు సర్జరీ చేయండి అని. బట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఒకటే స్టేజ్లో చేసే సర్జరీ కాదు అది. ఫస్ట్ స్టేజ్ మొత్తం డెబ్రైడ్మెంట్ అంటారు, ఆర్థ్రోస్కోపీ కెమెరా పెట్టి అన్ని ఇంప్లాంట్స్ లోపల ఉన్నాయని తీసి క్లీన్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఒక 6 వారాల తర్వాత వన్స్ మనకి ఇన్ఫెక్షన్ తగ్గాక బ్లడ్ పారామీటర్స్లో కూడా అన్నీ ఇంప్రూవ్ అయిన తర్వాత లోకల్గా కూడా ఏం డిశ్చార్జ్ సైనస్ కానీ పస్ కానీ ఏం లేనప్పుడు మళ్ళీ నెక్స్ట్ సర్జరీ ప్లాన్ చేయొచ్చు. సో అదేవిధంగా ఆఫ్టర్ 6 వీక్స్ తనకు మళ్ళీ నేను ఆర్థ్రోస్కోపీ కఫ్ రీడూ సర్జరీ చేశాను. దీంట్లో ఒక 4 యాంకర్స్ పెట్టి ఫిక్స్ చేయడం జరిగింది. దాని తర్వాత యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి ఆయన ఫిజియోథెరపీ అన్నీ చేశాక ఈరోజు ఈజ్ ఏబుల్ టు డూ అన్నీ హిజ్ ఓన్ డే టు డే యాక్టివిటీస్ అన్నీ చేయగలుగుతున్నారు. తను ప్రొఫెషనల్ కూడా చేయి పైకెత్తి రోజు హోల్డ్ చేసి అన్నీ చేసుకోవడం ఉంటుంది, అవన్నీ చేయగలుగుతున్నారు. సో ఎనీ సర్జరీ ఇన్ఫెక్ట్ అవుతే మాత్రం 2 స్టేజ్ సర్జరీ చేసుకోవాలి. అండ్ అది మనకు ఫస్ట్ స్టేజ్ యాంటీబయాటిక్స్ ప్రాబ్లీ రొటీన్గా వాడేది 2 or 3 days వాడేది, ఇన్ఫెక్షన్లో ఒక 14 days కూడా వాడాల్సి వస్తుంది. డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ ప్రొలాంగ్ అవుతుంది. సో రొటేటరీ కఫ్ సర్జరీ ఆర్థ్రోస్కోపికల్లీ ప్రాపర్గా మనం డెబ్రైడ్మెంట్ చేసి రిపేర్ చేస్తే రొటీన్గా అన్ని యాక్టివిటీస్ చేసేలాగా రికవరీ కావడం జరుగుతుంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.